అమ్మ దుర్గమ్మ తల్లి, మమ్మల్ని నువ్వే కాపాడాలమ్మా, మా బాధలను నువ్వే తీర్చాలమ్మా. ఎంతో మంది ఎన్నో కోరికలు తీసిన మీరు ఇప్పుడు మా కోరిక కూడా నెరవేరేటట్టు చూడమ్మా. ఎట్లా చేసినా ఆ లీడర్ల మనసు మార్చమ్మా అనుకుంటా వాలంటీర్లు ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చిండ్రు. అగో పల్లెంలో పూలు పండ్లు చేతిలో ఏవో పేపర్లు పట్టుకొని వచ్చిండ్రు కదా అమ్మవారి దగ్గరికి. మా కోరిక తీర్చమ్మా అనుకుంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. ఇంతకు వీళ్ళ కోరిక ఏంది మరి అంటే అది కూడా వీళ్ళ నోటి నుంచే ఇందాం. అమ్మవారు చంద్రబాబు మనసును పవన్ కళ్యాణ్ మనసును మారవాలనా? ఎందుకుల్లా అట్లా అంటారు? వాళ్ళ మనసును మారిస్తే మీకేం వస్తుంది? 5 నెలల నుంచి ప్రభుత్వాన్ని అనేక రూపాయలుగా వేడుకుంటున్నా కూడా పెడుచోవును పెట్టిన ఈ ప్రభుత్వం వాళ్ళ మనసు మారకుండానే ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయకుండా మమ్మల్ని రోడ్డు పాలన చేశారనే నేపథ్యంతో ఈ రోజున దేవస్థానం టు న్యాయస్థానం అనే పేరు మీదుగా ఈ రోజు దేవస్థానం అయినటువంటి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వచ్చి మా వాలంటీర్ సమస్యని మేము ఈ రోజున విన్నపించుకుంటున్నాం. విన్నరానులా ఎలక్షన్లకు ముందు చంద్రబాబు ఏమన్నాడు? వాలంటీర్లను తీసేయము, అట్లనే ఉంచుతాము, ఇంకా జీతం కూడా పెంచి 10,000 చేస్తాం అన్నాడు కదా. ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మాట మారుస్తుండేసరికి వీళ్ళు మస్తు బాధపడుతున్నారు. ఇట్లా ఇప్పటికే ఎంతో మంది లీడర్లకు చెప్పినా లాభం లేకపోయేసరికి ఇట్లా వీళ్ళ బాధను అమ్మవారికి చెప్పుకుందామని ఇంద్రకీలాద్రికి వచ్చిండ్రు. అమ్మా, ఇక నువ్వే చంద్రబాబు మనసును పవన్ కళ్యాణ్ మనసును మార్చి మమ్మల్ని కొనసాగించేటట్టు చూడాలి అని కోరబట్టిండ్రు. కానీ చూడండి, ఈ కూటమోళ్ళు ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్లు అయిపోయినాక ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళను మోసం చేసినట్టే కదా. పాపం ఇంతకు ముందు ఇంటింటికి అన్ని పథకాలను తీసుకుపోయేటోళ్ళు వీళ్ళు. కానీ అదే ఇప్పుడు ఇగో ఇట్లా వెరైటీ నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది పాపం వీళ్ళకు.